3 జిల్లాల ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో మరి అశోక్ సార్ నార్కట్పల్లికి వెళ్తున్న క్రమంలో అక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని చెప్పి సార్కి సమాచారం రావడంతో అక్కడికి వెళ్లారు. మరి మీడియాతో వెళ్లి అక్కడ వెళ్ళంగానే మరి వాళ్ళు అక్కడ కెమెరాలను ధ్వంసం చేసి సార్ మీద భౌతికంగా దాడులు చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఈ రోజు అశోక్ సార్ కి మద్దతు పెరుగుతా ఉంది. యువతలో నిరుద్యోగులు ఏకమై మరి అశోక్ సార్ కు మద్దతు లభిస్తున్న ఈ క్రమంలో బ్లాక్ మెయిలర్ అయిన మల్లన్నను గెలిపించడానికి కాంగ్రెస్ ఎంత కుట్ర చేస్తుందో మిత్రులారా మీరందరూ గమనించాలి. ఈ దాడిని మేధావులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో 46 జీవో పరిస్థితి ఉద్రిక్తంగా జరుగుతున్న ఈ తరుణంలో విద్యార్థుల పక్షాన అదే విధంగా 317 జీవో పైన పోరాడుతున్న ఏకైక వ్యక్తి అశోక్ సార్. అటువంటి అశోక్ సార్ కు లభిస్తున్న మద్దతును చూసి ఓర్వలకి ఈ రోజు భౌతికంగా దాడులు పాల్పడుతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా అశోక్ సార్ కి భారీ మెజార్టీతో గెలుస్తారు. మరి మీరు ఖబర్దార్ చెప్తా ఉన్నాం.